హాయ్ అండి. పార్ట్ 23. ఇక కథలోకి వెళితే ఆవిడ పేరు సీతా మహాలక్ష్మి. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు నాకు 2 సంవత్సరాలు జూనియర్. చాలా బాగుండేది. బాగా మాట్లాడుతుంది. నేను బాగా చదవడంతో నా దగ్గరికి నోట్స్ తీసుకోవడానికి వచ్చేది. అలా మా పరిచయం ప్రారంభమై చిన్నగా ప్రేమగా మారింది. ఆ తర్వాత నేను MBA జాయిన్ అయ్యాను. తాను BS చేసింది. ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్ మీనాక్షి మా బంధువుల అమ్మాయి. మేమిద్దరం ఒకరి కోసం ఒకరం అన్నట్టుగా ఉండేవాళ్ళం. సీత నా మీద ప్రేమతో నా పేరుని పచ్చబొట్టుగా వేయించుకుంది. మా ఇద్దరి కులాలు వేరు. వాళ్ళ ఇంట్లో తనొక్కటే ఆడపిల్ల. వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారు. వాళ్ళ బాబాయ్ పెంచి చదివించారు. మేము మా భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాం. నేను కష్టపడి గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకున్నాను. ఇక మా విషయం ఇంట్లో చెప్పగానే అమ్మ అగ్గి మీద గుగ్గిల్లం అయ్యింది. తక్కువ కులపు దాన్ని ఇంట్లోకి తెస్తే రేపు నీ చెల్లిని ఎవరు చేసుకుంటాడు అని గొడవ చేసింది. ఆ తర్వాత సీత వాళ్ళ ఇంటికి వెళ్ళి తనని బాగా తిట్టేసింది. వాళ్ళ బాబాయ్కి సీత అంటే చాలా అభిమానం. మా అమ్మ అక్కడికి వెళ్ళి గొడవ చేసేసరికి వాళ్ళు బాధపడ్డారు. మీనాక్షి నన్ను సీతని కలపడానికి బాగా ప్రయత్నించింది. అంతలోనే నాకు మీనాక్షికి పెళ్లి చేస్తామని అన్నారు. ఆ విషయం సీతకు తెలిసింది. ఒకరోజు నేను సీత దగ్గరికి వెళ్ళి మాట్లాడాను. ఎక్కడికన్నా వెళ్ళి పెళ్లి చేసుకుందామన్నాను. సీత దానికి అది తప్పు శేఖర్, నువ్వు మీనాక్షిని చేసుకో, అది నిన్ను బాగా చూసుకుంటుంది అంది. నాకు కోపం వచ్చి కొట్టాను. సీత ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకుంది. ఇంట్లో ముహూర్తాలు కూడా పెట్టేశారు. మీనాక్షి మీరు త్వరగా ఎక్కడికన్నా వెళ్ళి పెళ్లి చేసుకోండి అని చెప్పింది. నేను ఇక ఆలస్యం చేయకుండా సీత దగ్గరికి వెళ్ళి నువ్వు రాకపోతే నేను చస్తానని బెదిరించాను. సీత సరే రేపు పొద్దున్నే ట్రైన్ ఉంటుంది, వెళదామని లోపలికి తీసుకెళ్ళింది. ఆ తర్వాత ఏమైందో తెలీదు. మత్తుగా అనిపించింది. పడుకున్నా. ఉదయం లేచేసరికి సీత లేదు. నన్ను వెతకొద్దు అని ఒక లెటర్ రాసి వెళ్ళిపోయింది. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్ళ బాబాయ్ వచ్చి ఇక సీత గురించి మర్చిపో బాబు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేను రైల్వే స్టేషన్కి వెళ్తే అక్కడ సీతను చూసిన వాళ్ళు సీత బెంగళూరు ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయిందన్నారు. ఆ తర్వాత నాకు మీనాక్షికి పెళ్లి చేశారు. మీనాక్షి నన్ను బాగా అర్థం చేసుకుంది కాబట్టి మా జీవితం బాగుంది. కానీ సీత ఎక్కడ ఉందో అని బెంగతో ఎప్పుడూ వెతుకుతూనే ఉన్నాం. కానీ ఈ విషయాలేవి మా పిల్లలకి తెలీదు. తెలిస్తే ఏమనుకుంటారోనని చిన్న భయం. కానీ మేమిద్దరం తన గురించి బాధపడని క్షణం లేదు. ఇదంతా విన్న పూజ సాత్విక బాగా ఏడ్చారు. అశ్విత్ పూజని పట్టుకొని బాధపడొద్దని ఓదార్చాడు. పూజ లేదు ఆశు, నాన్న తప్పు చేశాడేమోనని ఇందాక కోపం వచ్చింది. పాపం ఇష్టపడిన అమ్మాయి దూరమై ఆయన ఎంత బాధపడ్డారో అంటుంది సాత్వికని పట్టుకొని. వికాస్ ఆంటీ తన పేరు రంజిత అని చెప్పారు. అయితే ఒరిజినల్ పేరు సీతా మహాలక్ష్మి అన్నమాట. మరి నందు ఎలా అంటూ సందేహపడుతూ ఆపేస్తాడు. సాత్విక ఆ రాత్రి ఏదో జరిగింది. అది సీతా మహాలక్ష్మి గారే చెప్పాలి. అక్షిత్ ఆవిడ ఎక్కడుంటారు? వికాస్ ఇప్పుడు హాస్పిటల్లో నందు దగ్గర ఉంటారు. అక్షిత్ మేఘనా మీ ఫ్రెండ్స్కి చాలా థ్యాంక్స్. మేఘనా ఎందుకు అంటుంది అయోమయంగా. అక్షిత్ నీకు వాళ్ళు కూల్ డ్రింక్లో మందు కలపడం వల్లే కదా నైట్ నువ్వు ఇక్కడికి ఉండడం, మా సాత్వికని చూడటం, సీతా మహాలక్ష్మి గారు దొరకటం జరిగింది అంటాడు నవ్వుతూ. అందరూ సరదాగా నవ్వుతారు. మేఘన చిన్నగా శౌర్య దగ్గరకొచ్చి నువ్వే తీసుకొచ్చావా ఇక్కడికి అంటుంది చెవిలో. శౌర్య ఏం చెయ్యను, నాకేమో మీ ఇల్లు తెలీదు. అప్పటికే టైం చాలా అయింది, అందుకే ఇక్కడికి తీసుకొచ్చా. అక్షిత్ ఏంట్రా మీ గుసగుసలు అంటాడు కళ్ళెగరేస్తూ. మేఘన సిగ్గుపడుతూ తలదించుకుంటుంది. అప్పుడే సౌమ్య హాస్టల్ నుండి వస్తుంది. అందరిని చూసి ఏంటి ఇంతమంది ఉన్నారు అనుకుంటుంది. అక్షిత్ తన వాళ్ళందరినీ కార్తికేయ వాళ్ళకి పరిచయం చేస్తాడు. సౌమ్యకి ప్రకాష్ని చూడగానే సంతోషం వేస్తుంది. కానీ ప్రకాష్ని పలకరించదు. ప్రకాష్ కూడా సౌమ్యని చూడాలని ఉన్నా బాగోదని చూడడు. పూజ వంటగదిలోకి వెళ్తుంది. సాత్విక సౌమ్య కూడా వెళ్తారు తోడుగా. శౌర్య ఏయ్ నీకు వంటొచ్చా అంటాడు మేఘనాతో. వికాస్ తమ్ముడు తనకి తినడం మాత్రమే వచ్చు అంటాడు నవ్వుతూ. శౌర్య అందుకేనా అన్నయ్య మీరు వదిలించుకొని నాకు ఇస్తున్నారు అంటాడు. మేఘనా పో నాకు నువ్వు వద్దు, పోయి ఏ వంటొచ్చిన అమ్మాయినో చేసుకో అని కోపంగా చూసి రూమ్లోకి వెళ్తుంది. ప్రకాష్ దూల తీరిందా, అయినా నీకెందుకురా అంత నోటి దూల అంటాడు. వికాస్ వెళ్ళి తమ్ముడు వెళ్ళి బుజ్జగించుకో,
ఈ ఆడవాళ్లకు దేవుడు ఇచ్చిన వరం అలగటం ఏడవడం అంటాడు నవ్వుతూ. అప్పుడే సాత్విక బయటకు వచ్చి, ఏంటి బావగారు ఏంటో అంటున్నారు? మా ఆడవాళ్ళ గురించి? ఏం మా పెద్దక్క మిమ్మల్ని సాధించిందా అంటుంది. వికాస్, బాబోయ్ నేను జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నాకు కొత్తగా ఇంకో 2 మరదళ్ళు కూడా ఉన్నారు. ఆ రాక్షసికి తోడు అంటాడు నవ్వుతూ. కార్తికేయ, రేయ్ నందుని రాక్షసి అన్నావో తంత అంటాడు చెవి పట్టుకొని. వికాస్, బావా నేనన్నది నందుని కాదు మేఘనని అంటాడు నవ్వుతూ. శౌర్య నవ్వుతూ మేఘన వెళ్ళిన గదిలోకి వెళ్తాడు. మేఘన కోపంగా చూస్తుంది. శౌర్య, సారీ మేఘన, నేను జోక్గా అన్నాను అంటాడు దగ్గరకొస్తూ. మేఘన, నాకేం నీ సారీలు వద్దు. నిన్ను ప్రేమించానని ముందు నేనే చెప్పా కదా, అందుకే లోకువయ్యాను. అందరిలా నిన్ను తిప్పించుకొని చెప్పినడిగితే బాగుండేది. అప్పుడు తెలిసేది నా విలువ అంటుంది కోపంగా వెనక్కి జరుగుతూ. మనసులో మాత్రం బాగా నవ్వుకుంటుంది. శౌర్యకి ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో తెలియటం లేదు. అసలు తన బ్యాచ్లో ఎవరికి ఈ లవ్ విషయాలు బాలగాడికి కొంచెం తెలుసు, కావ్య పుణ్యమా అని. తనకి ప్యాంపర్ చేయడాలు తెలియవు. తనకి ఒక్కసారిగా భయం వేసింది, ఎక్కడ మేఘన తనని వదిలేస్తానని అంటుందేమోనని. శౌర్య, నిజంగానే నేను వేరే ఉద్దేశంతో నిన్ను అలా అనలేదు మేఘన. ఇంకెప్పుడు ఇలా అనను. ఈ కారణంగా నన్ను వదిలేయకు. నువ్వు లేకుండా నేను ఉండలేను అంటాడు బాధగా కన్నీళ్లతో. మేఘనకి శౌర్య అలా బేలాగా మాట్లాడేసరికి కన్నీళ్లు వచ్చి వెంటనే శౌర్యని గట్టిగా వాటేసుకొని, పిచ్చోడా, లవర్ అలిగితే బుజ్జగించుకుంటారు కానీ ఇలా ఏడుస్తారా? నేనేదో సరదాకి నీతో బతిమాలించుకుందామని అలిగాను, దానికి ఇలా అవుతావా? ఇలా అయితే ఎలారా అంటుంది కళ్ళలోకి చూసి కన్నీళ్లు తుడుస్తూ. శౌర్య, నాకు ఇవేమీ తెలియదు. నిజంగానే నీకు కోపం వచ్చిందేమో, ఇక నన్ను వదిలేస్తావేమో అని అనిపించింది, భయమేసింది అంటాడు నిజాయితీగా. మేఘన శౌర్యని గట్టిగా ముద్దు పెట్టుకోవాలన్న కోరికని అణుచుకుంటూ, నిన్ను వదిలి నేనెలా బ్రతకగలనురా? నేనెప్పటికీ నీకు మాత్రమే సొంతం. నిన్ను నేను వదులుకోను అంటుంది గట్టిగా హత్తుకుంటూ. శౌర్య, థ్యాంక్యూ మేఘన, నన్ను క్షమించినందుకు అంటాడు నవ్వుతూ. మేఘన, ఛీ, క్షమించడం ఏంటి? నువ్వేం తప్పు చేశావు? బాబు, కొంచెం రొమాంటిక్ సినిమాలు చూడు, సిగ్నీ సెల్డన్ బుక్స్ చదువు. నేను అప్పుడప్పుడు అలుగుతాను, నువ్వే నా అలక తీర్చాలి. నీకు అన్నీ నేను నేర్పుతాలే అంటుంది అల్లరిగా. ఇద్దరు నవ్వుకుంటూ బయటకు వస్తారు. అందరూ కూర్చొని టిఫిన్ చేస్తారు. టిఫిన్ చేశాక అక్షిత్ హాస్పిటల్కి వెళ్ళి నందుని చూసి సీతాగారితో మాట్లాడదాం అంటాడు. మేఘన, కార్తికేయ, వికాస్ ఒక కారులో వెళ్తారు ముందు. మిగిలిన వాళ్ళు 2 కార్లలో వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. వికాస్, ఎందుకు మేఘన నందుకి యాక్సిడెంట్ అయిందని వాళ్ళకి అబద్ధం చెప్పావు? మేఘన, తనని ఒక రాక్షసుడు ఇలా కొట్టి కోమాలోకి పంపాడని చెబితే ఆ అక్షిత్ ఊరుకుంటాడా? అందుకే ఇలా అబద్ధం చెప్పాను. కార్తికేయ, కరెక్ట్. లేకుంటే అక్షిత్ ఆ రంజిత్తో ముందు వెనక చూసుకోకుండా గొడవకి వెళ్తాడు. కావాలంటే టైం వచ్చినప్పుడు నిజం చెబుదామంటాడు. కాసేపటికి 3 కార్లు హాస్పిటల్ దగ్గరకు వస్తాయి. అందరూ 3rd ఫ్లోర్లో ఉన్న నందు రూమ్కి వెళ్తారు. సాత్వికని అందరికన్నా వెనక కనపడకుండా ఉంచుతారు. వికాస్, అత్తయ్య, డాక్టర్ రౌండ్స్కి వచ్చారా అంటాడు. వికాస్కి ఆవిడ మీద గౌరవం రెట్టింపు అయింది. సీత, వచ్చారు బాబు, అంతా బాగుందని చెప్పారు. నేను ఇప్పుడే బయలుదేరదామనుకున్నాను, మీరొచ్చారు. అవును, వీళ్ళంతా ఎవరు అంటుంది పూజ వాళ్ళ వైపు చూస్తూ. పూజకి ఆవిడని గట్టిగా హత్తుకొని ఏడవాలనిపిస్తుంది. వికాస్, మనకి కావాల్సిన వాళ్ళే అత్తయ్య, నందుని చూస్తామంటే తీసుకొచ్చాను. నర్సు వచ్చి త్వరగా వెళ్ళి చూసి రమ్మంటుంది. అందరూ లోపలికి వెళ్తారు. నందు చిరునవ్వు ముఖంతో పడుకొని ఉంటుంది. తనకి ఆక్సిజన్ పైపులు, సెలైన్ బాటిళ్లు పెట్టుంటాయి. నందుని చూసి పూజ, సాత్విక ఏడుస్తారు భావోద్వేగంతో. సాత్విక వెళ్ళి చేయి పట్టుకొని, అక్క, నువ్వు త్వరగా లేవాలి, నీకోసం మేమంతా ఎదురు చూస్తున్నాం అంటుంది ఏడుస్తూ. సాత్విక చేయి పట్టుకోగానే నందుకి బ్రీతింగ్ పెరిగి కన్నీళ్లు వస్తాయి. అది చూసిన వికాస్ వెంటనే డాక్టర్కి ఇన్ఫార్మ్ చేస్తాడు. డాక్టర్ వచ్చి సాత్వికని చూసి ఆశ్చర్యపోతూ నందుకి ట్రీట్మెంట్ మొదలు పెడతాడు. కాసేపటికి నందుకి సెట్ అయిపోతుంది. డాక్టర్, ఇక నో ప్రాబ్లం వికాస్, మరో వారం రోజుల్లో తను స్పృహలోకి వస్తుంది. ఇంతకీ ఈ అమ్మాయి అంటూ సాత్విక వైపు చూస్తాడు. వికాస్, తను నందుకి చెల్లి అవుతుంది డాక్టర్, అదొక పెద్ద కథ, తర్వాత చెప్తాను అంటాడు. డాక్టర్ వెళ్ళిపోయాక వికాస్,
మీ అక్క నిన్ను బాగా గుర్తుపట్టింది అంటాడు సాత్వికతో నవ్వుతూ. సాత్విక ఇక రోజు నేను వచ్చి ఇక్కడ అక్కని చూసుకుంటాను అంటూ నందుని ముద్దు పెట్టుకుంటుంది. అందరూ బయటికి వచ్చాక సీత నిన్ను ఎక్కడో చూసినట్టుంది అమ్మా అంటుంది పూజతో. పూజ కంట్రోల్ చేసుకోలేక గట్టిగా వాటేసుకొని అమ్మా అంటుంది ఏడుస్తూ. సాత్విక ముందుకు వస్తుంది. సాత్వికను చూడగానే సీతకి అర్థమైపోతుంది వాళ్ళు శేఖరం పిల్లలని. సీత అర్థమైందమ్మా, ఇన్నాళ్ళు ఏ నిజాన్ని అయితే నేను దాచానో ఆ నిజం నా బిడ్డకి తెలిసే రోజు వచ్చింది. ఎవరి నుంచైతే నేను దూరంగా వచ్చానో వాళ్ళని నా దగ్గరికి చేరుస్తున్నాడు ఆ భగవంతుడు అని ఏడుస్తుంది. వికాస్ పదండి అత్తయ్య, ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం అని అందరినీ తీసుకొని కార్తికేయ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇంటికెళ్ళాక అందరూ జరిగింది చెప్తారు సీతకి. పూజ అశ్విత్ని పరిచయం చేసి మీ అల్లుడు అని చెప్తుంది. సాత్విక సీతని అంటి పెట్టుకొని కూర్చుంటుంది. పూజ ఇప్పుడు చెప్పమ్మా, ఆ రోజు మీరు మా నాన్నని వదిలి ఎందుకు వెళ్ళిపోయారు ఏడుస్తూ అడుగుతుంది. సీత చెప్తాను తల్లి, మీ నాయనమ్మకి మా ప్రేమ నచ్చలేదు. మాకు పెళ్లి జరిగితే రేపు తన కూతురికి పెళ్లి జరగదేమో అని భయపడింది. నా దగ్గరకు వచ్చి నన్ను శేఖర్ పెళ్లికి అడ్డుపడొద్దని కాళ్ళు పట్టుకోబోయింది. ఇక నేను అక్కడ ఉండలేక ఎటైనా వెళ్ళిపోదామనుకున్నాను. ఆ రాత్రి మీ నాన్న వచ్చి లేచిపోదామన్నాడు. నేను ఏమి చెప్పినా వినడని రేపు పొద్దున్నే వెళదామని అబద్ధం చెప్పి పాలల్లో నిద్ర మాత్ర వేసిచ్చాను. మీ నాన్న మైకంలో కలవరిస్తూ నన్ను పట్టుకున్నాడు. నేను కూడా మీ నాన్నకి ఎదురు చెప్పలేకపోయాను. ఆ తర్వాత మీ నాన్న నిద్రలోకి జారుకున్నారు. నేను వెళ్ళిపోతున్నట్టు లెటర్ రాసి మా బాబాయ్తో చెప్పి ట్రైన్ ఎక్కి ఇక్కడికొచ్చాను. ఇక్కడ పేరు మార్చుకొని స్కూల్ టీచర్గా జాబ్లో చేరాను. ఆ తర్వాత నాకు ప్రెగ్నెన్సీ అని తెలిసింది. నేనైతే చాలా సంతోషించాను. నందు పుట్టాక తనకి తండ్రి లోటు రానివ్వకుండా పెంచాను. తాను చిన్నప్పుడు బాగా గొడవ చేసింది నాన్న కావాలని. డిగ్రీలో చేరాక తనకి అన్ని విషయాలు చెప్పాను. తను కూడా బాగా అర్థం చేసుకుంది. కానీ విధి విచిత్రం చూడు, నా కూతురుని నిన్ను ఒకేలా పుట్టించాడు అని సాత్వికని ముద్దు పెట్టుకుంటుంది. అక్షిత్ వీడియో కాల్ చేస్తాడు శేఖరంకి. శేఖరం ఫోన్ ఎత్తగానే అక్షిత్ మామయ్య, ఇన్నాళ్ళు మీరు ఎదురు చూస్తున్న మీ సీతా మహాలక్ష్మి గారు అంటూ ఫోన్ సీతకి ఇస్తాడు. అటువైపు శేఖరం మీనాక్షి ఇద్దరు ఉంటారు. సీతను చూసి శేఖరం సీత బాగున్నావా అంటాడు. సీత బాగున్నా శేఖర్, మీరెలా ఉన్నారు? శేఖరం బాగున్నా సీత. సీత నా రాక్షసి ఎలా ఉంది? మీనాక్షి బాగున్న సీత, ఏ ఆడది మోయలేని భారాన్ని నా మీద వేసి వెళ్ళిపోయావు అంటూ ఏడుస్తుంది. సీత శేఖర్ని నువ్వు తప్ప ఎవరూ అర్థం చేసుకోలేరు మీనా, లేకుంటే నా ప్రాణాన్ని అలా వదిలేసి రానుగా. మీనాక్షి ఏమోలే, ఇలా కాదు, నీతో ఎన్నో మాట్లాడాలి, ఈ రోజే వచ్చేస్తాం అంటుంది. అక్షిత్ రేపు నైట్కి టికెట్స్ బుక్ చేస్తాను, వచ్చేయండి అత్తయ్య అని ఫోన్ పెట్టేస్తాడు. సీత ఈ అబ్బాయి ఎవరమ్మా అంటుంది పూజతో. పూజ నా మరిది అమ్మా అని చెవిలో నీ చిన్న కూతురికి కాబోయే మొగుడు అంటుంది చిన్నగా. సీత సాత్విక వైపు చూసి నిజమా అంటుంది కళ్ళెగరేసి. సాత్విక సిగ్గుపడుతూ అక్షిత్ వైపు చూస్తుంది. ఈ గొడవలో పడి నిన్ను అసలు పట్టించుకోలేదు. ఈరోజు ఎంత బాధ్యత తీసుకున్నావురా మా కోసం. నిన్ను త్వరగా చేరుకోవాలి, నీ ఒడిలో ప్రశాంతంగా బొజ్జోవాలి. ఇక నేను ఆగలేను. నెక్స్ట్ పౌర్ణమి మన ప్రేమకి ముహూర్తం అనుకుంటుంది మనసులో. తర్వాత రోజు సౌమ్య వాళ్ళకి ట్రైనింగ్ మొదలవుతుంది. సురేష్ సౌమ్య బ్యాచ్కి ట్రైనర్గా ఉంటాడు. ప్రకాష్ రోజు కలిసి ఇంకో బ్యాచ్కి వెళ్తారు. వీళ్ళిద్దరిని చూసి సౌమ్యకి కోపం వస్తుంది. అక్షిత్ క్యాబిన్లో కూర్చొని తన మెయిల్స్ చెక్ చేసుకుంటుంటాడు. అంతలో ఒక మెయిల్ వస్తుంది. అది ఓపెన్ చేసి కోపంతో హెచ్ఆర్కి కాల్ చేసి రమ్మని చెప్తాడు. చాందిని ఏంటి సార్ రమ్మన్నారు? అక్షిత్ ఆ సాఫ్ట్ కంపెనీ సంబంధించిన ప్రాజెక్ట్ డీల్ చేస్తున్న టీంలో మొత్తం ఎంతమంది ఉన్నారు? కోపంగా. చాందిని మొత్తం ఒక 215 మంది ఉంటారు సార్ అంటుంది భయంతో గుటకలు మింగుతూ. అక్షిత్ రేపు మధ్యాహ్నం ఒక్కడు కూడా ఆఫీస్లో నాకు కనిపించకూడదు, ఇంక్లూడింగ్ టీమ్ లీడ్. అందరికీ పింక్ స్లిప్స్ ఇచ్చేయండి, ఇక మీరు వెళ్ళొచ్చు అని సింపుల్గా చెప్తాడు. చాందుని వెంటనే భయపడుతూ ఏంటి అక్షిత్ గారు అంత సింపుల్గా 215 మందిని తీసేయమన్నారు? ఆ పని చేయడానికి అతనికి పవర్స్ ఉండవు. సీనియర్ కన్సల్టెంట్తో చెప్పి చూస్తా అంటూ ఒక క్యాబిన్లోకి వెళ్తుంది. అక్కడ శర్మ అని ఒక 40 ఏండ్ల వ్యక్తి కూర్చొని ఉన్నాడు.
అతను సీనియర్ కన్సల్టెంట్. తనంటే అందరికీ గౌరవం. శర్మ, రామ్మ, చాందిని కూర్చో. ఏంటి సడన్గా ఈ టైంలో వచ్చావు అంటాడు తన ఆందోళన గమనించి. చాందిని, సార్, అక్షిత్ గారు ఆకే సాఫ్ట్ ప్రాజెక్ట్ డీల్ చేసిన 215 మందికి పింక్ స్లిప్ ఇవ్వమన్నాడు. నాకు భయంగా ఉంది. అది కరెక్ట్ కాదేమో సార్. నిజానికి అతనికి అంత పవర్స్ ఉండవు, మీకు మాత్రమే ఉంటాయి. సో మీరు అక్షిత్ గారితో మాట్లాడి ఇది జరగకుండా చూడండి. భయంతో. శర్మ, అక్షిత్ అలా చెప్పాడంటే జరుగుతుందమ్మా. ఇక పవర్స్ అంటావా? ఒక కన్సల్టెంట్గా తనకు ఉండకపోవచ్చు. ఒక సీనియర్ కన్సల్టెంట్గా ఆ అక్షిత్ని నేను ఆపలేను అంటాడు నిర్లిప్తంగా. చాందిని, అదేంటి సార్, మీరు సీనియర్ కన్సల్టెంట్. ఇప్పుడు వాళ్ళ లెటర్స్ పైన మీరే సైన్ చేయాలి. మీకు మాత్రమే పవర్స్ ఉంటాయి. అలాంటిది మీరు అక్షిత్ నిర్ణయాన్ని ఆపలేకపోవడం ఏంటి అంటుంది కొంచెం బాధగా. శర్మ, నీకు అర్థమయ్యేట్టు చెప్పనా? సీనియర్ కన్సల్టెంట్గా నేను ఆపడానికి ట్రై చేయొచ్చు, కానీ ఒక వైస్ ప్రెసిడెంట్ సంతకం పెట్టమని చెప్తే అప్పుడు అంటాడు కళ్ళలోకి చూస్తూ. చాందిని, తప్పక పెట్టాల్సిందే సార్ అంటుంది అర్థం కానట్టు ఫేస్ పెట్టి. శర్మ, అర్థం కాలేదా? నేను ఎందుకు వైస్ ప్రెసిడెంట్ని ఈ టాపిక్లోకి తెచ్చానో? చాందిని అవునన్నట్టు తలూపుతుంది. శర్మ, అక్షిత్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని సపోర్ట్ చేసేది వైస్ ప్రెసిడెంట్. ఒకసారి అక్షిత్తో ఇలానే డిఫరెన్స్ వచ్చి కోపంగా నేను వైస్ ప్రెసిడెంట్తో మాట్లాడితే ఆయన ఏమన్నాడో తెలుసా? శర్మ, ఆ అక్షిత్ ఒప్పుకుంటే ఎంటైర్ బెంగళూరుకి చీఫ్ని చేస్తా. అతను ఒకడి కింద పని చేసే రకం కాదు, 1,00,000 మంది చేత అయిన పని చేయించే రకం. నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే అతను నాయకుడు, రాజు, అధిపతి. సో నాకు ఇలాంటివి చెప్పకు. నిజంగా అతను తప్పు చేస్తే చెప్పు, యాక్షన్ తీసుకుంటా అన్నారు అంటాడు. చాందిని, మరి మీకెప్పుడు కోపం రాలేదా సార్ అక్షిత్ గారి మీద? శర్మ, కోపం కాదమ్మా, అసూయ కలుగుతుంది. నేను ఎలా ఉండాలనుకున్నానో తను అలా ఉన్నాడు. జీరో ఫియర్, జీరో సెంటిమెంట్స్, హై లెవెల్ డెడికేషన్. ఎప్పుడైనా అతని కళ్ళు చూసావా? చాలా సూటిగా చూస్తాడు. కిన్ అబ్జర్వేషన్, ఎవరిని లెక్క చేయడు. అంతెందుకు, మొన్న 15 days లీవ్ పెట్టాడు. డైలీ 8 గంటలు పని చేశాడు వితౌట్ శాలరీ. అది వర్క్ డెడికేషన్ అంటే. నాకు తెలిసి ఈ విషయంలో కూడా ఆ టీం ఏదో పెద్ద తప్పు చేసుంటుంది, లేకపోతే ఇలా రియాక్ట్ అవ్వడు. నా పని నువ్వు పేపర్స్ రెడీ చేస్తే నేను సైన్ చేయడమే అంటాడు నవ్వుతూ. చాందిని, ఈ విధ్వంసాన్ని ఎవరూ ఆపలేరా అంటుంది. శర్మ, నాకు తెలిసి ఎవరూ ఆపలేరు. నీకో మాట చెప్పనా? వాడు చాలా మొండోడు. రాముని రూపంలో పుట్టిన రావణుడు వాడు. మనం వాడు చేసేది చూడడమే తప్పదు. భయమేస్తుందా అంటాడు కళ్ళెగరేస్తూ. చాందిని, భయమేంటి సార్, చచ్చెట్టున్నాను. ఇండియా మొత్తం మీద 50 మందిని తీసేస్తేనే ఒక పెద్ద న్యూస్ అవుతుంది. అలాంటిది ఒక బ్రాంచ్లో 215 మందిని తీసేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. సో లాస్ట్ ఒక్కసారి మీరన్నా వైస్ గారితో చెప్పి చూడండి అంటుంది చెమటలు తుడుచుకుంటూ. శర్మ, లేదమ్మా, నా చేతుల్లో ఏమీ లేదు. ఇది ఆపగలిగేది మళ్ళీ అక్షిత్ మాత్రమే. ఇక ఎవరికి అంత దమ్ము లేదు అంటాడు. చాందిని, సరే సార్, నేను వెళ్తాను అని బయటికి వస్తుంది. శర్మ అక్షిత్కి ఫోన్ చేసి రమ్మంటాడు. అక్షిత్ వచ్చాక, శర్మ, ఏంట్రా మరీ వైలెంట్గా నిర్ణయం తీసుకుంటున్నావు? ఇప్పుడే వైస్ ప్రెసిడెంట్ బెనర్జీ గారు ఫోన్ చేశారు. చాందిని కూడా వచ్చెళ్ళింది. అక్షిత్, తప్పదు బాబాయ్, ఒక్కొక్కళ్ళు ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు అంటాడు. శర్మ, సరే, జరిగిందేదో జరిగింది. అందరిని పిలిచి లాస్ట్ వార్ను చేసి వదిలేయ్, వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి కదరా అంటాడు చెయ్యి చేతిలోకి తీసుకుంటూ. అక్షిత్, బాబాయ్, నా నిర్ణయం తప్పని మీరు ఒక్క మాట చెప్పండి, ఇప్పుడే వదిలేస్తా ఈ విషయం అంటాడు. శర్మ, అదేం మాటరా, నువ్వు ఎప్పుడు తప్పు చేయవు, తప్పు నిర్ణయం తీసుకోవు. ఎన్నోసార్లు చెప్పాను, నిన్ను చూస్తే నాకే అసూయ పుడుతుందని. అక్షిత్, మరి ఇంకేంటి బాబాయ్ వదిలేది? బాబాయ్, నీ రూమ్లోకి రావడానికి ఎవరికైనా ఎంత భయం మీకు తెలుసు. కానీ నేను వచ్చి మీ పక్కన కూర్చొని మీతో చనువుగా బాబాయ్ అని మాట్లాడుతున్నా. ఇదంతా నాకు మీరెందుకు ఇచ్చారు? నా వర్క్ చూసా? కాదు. మనకి ఏమన్నా ఫ్యామిలీ రిలేషన్ ఉందా? కాదు. కేవలం నా క్యారెక్టర్ అండ్ యాటిట్యూడ్ నచ్చే కదా ఇంత చనువిచ్చారు. అలాంటిది వీళ్ళ కోసం నా క్యారెక్టర్ వదులుకోనా అంటాడు. శర్మ, అదేం కాదులేరా. సరే, నీ ఇష్టం. ఇంతకీ ఏంటి విషయం అంటాడు. అక్షిత్ మ్యాటర్ మొత్తం చెప్పి ఒక అరగంట ఆగి తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు. రోజు ప్రకాష్ కలిసి ట్రైనింగ్ ఇస్తుంటారు.
రోజు కొంచెం క్లోజ్గా ఉంటుంది ప్రకాష్తో. వాళ్ళు మధ్య మధ్యలో సురేష్ వాళ్ళ దగ్గరికి వస్తుండడంతో సౌమ్యకి వాళ్ళిద్దరిని కలిసి చూస్తుంటే బాధ కోపం రెండూ కలుగుతుంటాయి. సురేష్ కూడా సౌమ్యని పర్సనల్ కేర్ తీసుకుంటున్నాడు అక్షిత్ చెప్పాడని. అప్పుడే ప్రకాష్ సురేష్ దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటాడు. అందరు ఎవరి పనిలో వాళ్ళు ఉండగా శర్మ క్యాబిన్ నుంచి వచ్చిన చాందుని లోపలికి వస్తుంది. అందరూ తలెత్తి చాందుని వైపు చూస్తారు. చాందుని, సురేష్ గారు, ప్రకాష్ గారు ఒకసారి బయటికి వస్తారా, మాట్లాడాలి అంటుంది టెన్షన్గా. సౌమ్యకి చాందుని టెన్షన్ చూసి ఏదో జరుగుతుందని అర్థమవుతుంది. ముగ్గురు కలిసి చాందుని క్యాబిన్లో కూర్చుంటారు. ప్రకాష్, ఏంటి మేడం, ఏమైంది, టెన్షన్గా ఉన్నారు? చాందుని, మీకో షాకింగ్ న్యూస్. ఆ కేస్ సాఫ్ట్ ప్రాజెక్ట్లో ఉన్న అందరినీ తీసేయమని అక్షిత్ గారు ఆర్డర్ వేశారు అంటుంది ప్రకాష్ వైపు చూస్తూ. ప్రకాష్, వాట్, వాడికి ఏమన్నా మైండ్ దొబ్బిందా? కోపంగా తల కొట్టుకుంటూ. సురేష్ అయితే ఏం విన్నాడో అర్థం కాక అయోమయంగా చూస్తుంటాడు. ప్రకాష్ సురేష్ పరిస్థితి చూసి, బాస్, నువ్వు విన్నది కరెక్టే. మన పెద్ద సారు గారు జస్ట్ 215 మందిని పీకేయమన్నారు అంటాడు. సురేష్ వెంటనే వెళ్ళి వాటర్ తీసుకొని తాగేస్తాడు. సురేష్, ఏంటి సార్ ఇది, అంత కోపం ఏంటి అక్షిత్ గారికి? భయంగా. చాందుని, చాలా కూల్గా ప్రశాంతంగా చెప్పారు అక్షిత్ గారు. ప్రకాష్, చెప్తారు, ఎందుకు చెప్పారు? సార్ గారు కూల్గానే చెప్తారు, అనుభవించే వాడికేగా తెలిసేది అంటాడు. చాందుని, నేను మన శర్మ గారిని కూడా అడిగాను ఆపమని, ఆయన చేతులు ఎత్తేశాడు. అక్షిత్ చెబితే వైస్ ప్రెసిడెంట్ చెప్పినట్టే అన్నారు నాతో, అందుకే మీ దగ్గరికి వచ్చాను. ప్రొఫెషనల్గా మనం దీన్ని ఆపలేం, కనీసం పర్సనల్గా అయినా ఆపొచ్చేమోనని మీ దగ్గరికి వచ్చాను అంటుంది బాధగా. ప్రకాష్, సరే పదండి వెళ్ళి మాట్లాడదామని ముగ్గురు అక్షిత్ క్యాబిన్లోకి వెళ్తారు. అక్షిత్కి అర్థమవుతుంది వాళ్ళు ఎందుకొచ్చారో. అక్షిత్, ఏంట్రా, ట్రైనింగ్ బాగా ఇస్తున్నావా అంటాడు నవ్వుతూ ప్రకాష్తో. ప్రకాష్, మా ట్రైనింగ్ ఏముందులే, మీరు బాగా గొప్పవాళ్ళు అవుతున్నారుగా అంటాడు వెటకారంగా. అక్షిత్, ఏంట్రా నీ బాధ? అక్షిత్, అసలు ఏమైందని టీం మొత్తాన్ని తీసేస్తున్నావు కోపంగా. అక్షిత్, కారణం లేకుండా నేను అలా చేస్తానా? సురేష్, కాదు అక్షిత్ గారు, ఒకేసారి అంతమందిని అంటే కరెక్ట్ కాదేమో, లీగల్గా మనకి ఏమన్నా ప్రాబ్లమ్స్ రావచ్చు అంటాడు. అక్షిత్, ఎలాంటి ప్రాబ్లం అయినా నేను ఫేస్ చేస్తా సురేష్ గారు. చాందుని, మీకు చెప్పేంత దాన్ని కాదు, కానీ మీరు ఈ మాట చెప్పినప్పటి నుండి నాకు భయం పెరుగుతుంది సార్. అక్షిత్, పోయే వాళ్ళు భయపడాలి కానీ మీకెందుకు చాందుని అంటాడు నవ్వుతూ. ప్రకాష్, ఇక మార్చుకోవని నిర్ణయం? అక్షిత్, నేను జీవితంలో ఎప్పుడైనా వెనకడుగు వేశానా, లేదా ఎప్పుడైనా తప్పుడు నిర్ణయం తీసుకున్నానా? ప్రకాష్, లేదురా, కానీ అంటూ ఆగుతాడు. అక్షిత్, సరే ఈ విషయం వదిలేసి మీ పని చూసుకోండి. చాందుని, రేపు వాళ్ళు సీట్లో కూర్చునేసరికి అందరికీ పింక్ స్లిప్స్ ఇవ్వండి. ఏదన్నా ఇష్యూ అయితే అందరితో కాన్ఫరెన్స్ రూమ్లో మీటింగ్ ఏర్పాటు చేయండి, నేను చూసుకుంటా అని ముగ్గురిని వెళ్ళమంటాడు. ఆ రోజు సాయంత్రం శేఖరం, మీనాక్షి వస్తున్నారని సీతా మహాలక్ష్మిని పూజ, సాత్విక హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొని వస్తారు. మేఘన వికాస్ని తీసుకొని వస్తుంది. శౌర్య, ప్రకాష్ ఫ్లాట్ నుండి వస్తారు. అందరూ వచ్చి ఉంటారు. అక్షిత్, అశ్విత్ వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకొని ఇంటికి బయలుదేరుతారు. 26 సంవత్సరాల తర్వాత మళ్ళీ తన శేఖరాన్ని చూసుకోబోతున్నానన్న ఉద్వేగంలో ఉన్న సీతామహాలక్ష్మికి తెలియకుండానే కొంచెం ఆందోళన, భయం, అంతకు మించి ఆనందం ఉంది. శేఖరం, మీనాక్షికి కూడా అలానే ఉంది. నలుగురు కారు దిగి లోపలికి వస్తారు. పూజ ఎదురొచ్చి ఇద్దరిని తీసుకెళ్తుంది. ఇంకా ఉంది, అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.